దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను ధర్మానాయక్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో జర్నలిజం రంగం వేగంగా మార్పులు చెందుతుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా, కార్పొరేట్ కమ్యూనికేషన్ వంటి కొత్త రంగాలు యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ చదివిన విద్యార్థులకు ఉన్న అవకాశాలు, యువతలో నైపుణ్యాలు, భవిష్యత్ సవాళ్లను తెలియజేయడానికి మన ముందున్నవారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్ డాక్టర్ కె జ్యోతిర్మయి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి? జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అనేది రెండు వేర్వేరు అంశాలు. జర్నలిజం అంటే సమాజంలో జరిగేటువంటి సంఘటనల ఆధారంగా వాస్తవాలని సేకరించి, అదేవిధంగా పరిశీలించి ప్రజలకి సమాచారాన్ని ప్రసారం చేయడమే జర్నలిజం. మాస్ కమ్యూనికేషన్ అంటే మనకున్నటువంటి మాస్ మీడియా, రేడియో, అలాగే పత్రికలు, టెలివిజను, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఇలా వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఏకకాలంలో ఎక్కువ మందికి సమాచారాన్ని ప్రసారం చేయటం మాస్ కమ్యూనికేషన్. అయితే జర్నలిజము, మాస్ కమ్యూనికేషన్ రెండు కూడా మనం వేరువేరుగా చూడకూడదు. రెండు కూడా ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్. మనకు మాస్ కమ్యూనికేషన్ ద్వారా, మీడియా ద్వారా ప్రసారం చేసేది జర్నలిజం ద్వారా సేకరించిన సమాచారం. జర్నలిజంలో సేకరించినటువంటి సమాచారాన్ని ప్రజలకు అందజేయాలంటే మాస్ మీడియా అవసరం. కాబట్టి ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటి అంశాలు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా జాయిన్ కావాలి తెలియజేయగలరు? జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 5 విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేస్తున్నాయండి. ముఖ్యంగా పీజీ కోర్సు ఎంఏ జర్నలిజం అనే పేరుతో ఆఫర్ చేస్తున్నాయి. అటు మనం శ్రీకాకుళంలో తీసుకుంటే అంబేద్కర్ యూనివర్సిటీ, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ, ఇటు మనకు అమరావతి దగ్గరలో ఉన్నటువంటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, రాయలసీమలో తీసుకుంటే మనకు ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ కోసం, అమ్మాయిల కోసం పద్మావతి యూనివర్సిటీలో పీజీ కోర్సు ఒకటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే యోగవేమన యూనివర్సిటీలో కూడా మనకి ఎంఏ జర్నలిజంను ఆఫర్ చేస్తున్నాయండి. ఈ జర్నలిజం కోర్సులకి అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే ప్రతి సంవత్సరము జూన్, జూలై నెలలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పీజీ సెట్ కండక్ట్ చేస్తారండి. ఆ పీజీ సెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యూనివర్సిటీలో అడ్మిషన్ అయితే కల్పిస్తారు. ఈ పీజీలో అడ్మిషన్ పీజీ సెట్ ద్వారా వచ్చినట్లయితే కనుక ఆ పిల్లలకి గవర్నమెంట్ నుంచి ఫీ రియంబర్స్మెంట్ అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి స్కాలర్షిప్ కూడా అందుతాయి. ఒకవేళ పీజీ సెట్ రాయలేనటువంటి విద్యార్థులు ఎవరైనా, ఆసక్తి గల విద్యార్థులు ఈ పీజీ కోర్సుల్లో జర్నలిజంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక వారి కోసం గవర్నమెంట్ అన్ని విశ్వవిద్యాలయాలు కూడా స్పాట్ కౌన్సిలింగ్, స్పాట్ అడ్మిషన్స్ అనేటువంటి అవకాశం కూడా కల్పిస్తుందండి. అది కాకపోతే ఒక నెల రోజులు లేటుగా అవుతుంది. ఆ ద్వారా కూడా పిల్లలు ఈ కోర్సులోకి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మా దగ్గర చాలామంది అలాగే స్పాట్ అడ్మిషన్స్లో కూడా వస్తుంటారండి. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు చదివిన విద్యార్థులకు ఏ ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా ఇదివరకటి రోజుల్లో మనకి ఈ జర్నలిజం ఫీల్డ్లో తీసుకుంటే కనుక న్యూస్ పేపర్స్, టెలివిజన్ మాత్రమే అందుబాటులో ఉండేటువంటి. ఈరోజు డిజిటల్ యుగం వచ్చింది. ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంటే టెలివిజను, రేడియో కాకుండా డిజిటల్ మీడియాలో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి. ఈ డిజిటల్ మీడియాతో పాటుగా సోషల్ మీడియా, అట్లాగే కార్పొరేట్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, అడ్వర్టైజింగ్లో అవకాశాలు ఉన్నాయి. చాలా విస్తృతమైనటువంటి అవకాశాలు అడ్వర్టైజింగ్ రంగంలో ఉన్నాయండి. దీంతో పాటుగా అవుట్రీచ్లో ఉన్నాయి. టీచింగ్ అండ్ అకాడమిక్ సబ్జెక్ట్స్, అకాడమిక్ లైన్లో కూడా అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా మనకి ప్రభుత్వం కొన్ని సంస్థలు, ప్రసార భారతి లాంటివి, అట్లాగే ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొన్ని మినిస్ట్రీస్లో కూడాను ఈ రోజుల్లో ప్రతి గవర్నమెంట్కి అన్ని మినిస్ట్రీస్ దగ్గర పబ్లిక్ రిలేషన్స్ యొక్క ప్రొఫెషనల్స్ అవసరం ఏర్పడుతుంది. సో డిమాండ్ అనేది బాగా
ఉందండి. ఈ డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి స్కోపు పెరుగుతోంది. ఈ పరిధి పెరగడం వల్ల అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయండి. జర్నలిజం విద్యార్థులు చదువుతూనే ఏం ప్రిపరేషన్ చేయాలి? ఒక్కసారి జర్నలిజం పిల్లలు జర్నలిజం మీద ఆసక్తితో ఒక కోర్సులో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా ప్రాథమికంగా జర్నలిజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని అవగాహన కల్పించడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అంటే మనం పబ్లిక్ ఒపీనియన్ బిల్డప్ చేయడం అంటే అది ముఖ్య లక్షణంగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా సమాజం పైన ఒక అవగాహన ఉండాలి. సో ఈ సమాజం పైన అవగాహన ఏర్పరచుకోవడానికి అలాగే కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వాలి. ఎవ్రీడే మన జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉండాలి. అలాగే విశ్లేషించేటువంటి ఆసక్తి కూడా ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఉండాలి పిల్లలకి. ఒక సబ్జెక్ట్ని విశ్లేషణ చేయగలిగేటువంటి సామర్థ్యం పెంచుకోవాలి. అలాగే దీంతో పాటుగా కొంత టెక్నికల్ స్కిల్స్ని అలవాటు చేసుకోవాలి. అంటే బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్ కానీ, ప్రొడక్షన్ స్కిల్స్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ కొంచెం గ్రాఫిక్స్, ఇలా ఇన్ఫోగ్రాఫిక్స్ ఇలాంటి కొత్తగా స్కోప్ ఏదైతే పెరుగుతుందో డిజిటల్ యుగానికి కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్ని అడాప్ట్ చేసుకునేటువంటి ఆ స్కిల్ పిల్లల్లో ఉండాలండి. అదేవిధంగా కొంత పిల్లలకి డెడికేషన్ ఉండాలి. కంటిన్యూస్గా ఈ దీని పట్ల ఆసక్తి తగ్గిపోకుండా డెడికేట్ చేసుకొని విషయాలని సేకరించే విధానంలో మెలకువలు నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో ఎంతమంది విద్యార్థులు పాస్అవుట్ అవుతున్నారు? ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి? గత 5 సంవత్సరాల నుంచి డేటా కనుక మనం తీసుకున్నట్లయితే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో మనకి 100% పాస్ పర్సంటేజ్ అయితే మనం చూడొచ్చండి. మనకి ఎక్కువ భాగం ఈ పర్టికులర్ మన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంకి వచ్చేటువంటి విద్యార్థులు ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. వాళ్ళ నైపుణ్యాలని మెరుగుపరచుకోవడానికి ఎంతో కృషి చేస్తుంటారు. అలాగే పాస్ పర్సంటేజ్ అయితే మనకు 100% చూస్తామండి. అయితే ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి పిల్లల్లో ఇంకొంచెం నైపుణ్య స్కిల్స్ అనేటువంటివి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మేము ఇంటర్న్షిప్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా నడుపుతున్నామండి. సో ఎవ్రీ ఇయర్ ఒక 1 month ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పంపిస్తాం. ఆ ఇంటర్న్షిప్ ద్వారా పిల్లలు వాళ్ళల్లో కొంచెం అబ్జర్వేషన్ స్కిల్స్ కానీ, అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం కానీ, ఒక మీడియాలో జరిగేటువంటి అన్ని టెక్నికల్ అప్డేట్స్ కోసము, అట్లాగే కొన్ని ప్రొడక్షన్ స్కిల్స్ కోసము సాఫ్ట్వేర్లు కానీ, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా నేర్చుకునేటువంటి అవకాశం వెసులుబాటు వాళ్ళకి ఇంటర్న్షిప్ ద్వారా కలుగుతుందండి. ఆ విధంగా మేము చూసినట్లయితే కనుక ప్లేస్మెంట్స్ అనేది ఒక 50% వరకు ప్లేస్ అవుతున్నారండి. అయితే రిపోర్టింగ్లో కావచ్చు, రకరకాలైనటువంటి మీడియా లైక్ టెలివిజన్ ఛానల్స్లో కొంతమంది ప్లేస్ అవుతున్నారండి. అట్లాగే గవర్నమెంట్ సెక్టార్లో కూడా మనకు ఒక 10 to 20% గవర్నమెంట్ జాబ్స్ కూడా పిల్లలు రాగలుగుతున్నారండి. తమరు చెప్పినట్టు జర్నలిజం విద్యార్థులు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్, అలాగే పరిశోధనమైనటువంటి స్టోరీలు ఎలా రాస్తే బాగుంటుందో ఆ వివరాలు తెలియజేయగలరా? అంటే ఫీల్డ్ రిపోర్టింగ్ అనేటువంటిది కొత్తగా కెరీర్ని ప్రారంభించేటువంటి విద్యార్థులకి కొంత సవాళ్లతో కూడినటువంటి విషయం. ప్రాథమికంగా ఫీల్డ్లో కొన్ని సవాళ్ళు ఉంటాయి. కాకపోతే మీరు ముఖ్యంగా అడిగినటువంటి పరిశోధాత్మక స్టోరీస్ని మనం రాయాలన్నప్పుడు సబ్జెక్ట్ని కొంత రీసెర్చ్ చేయాలండి. మనకి ఇచ్చినటువంటి ఏదైతే టాస్క్ బీట్ రిపోర్టింగ్లో కానీ, లేకపోతే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్లో కానీ మనకి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ మీద లోతుగా అధ్యయనం చేయాలి. సో సబ్జెక్ట్ని లోతుగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే వాళ్ళు విశ్లేషించగలుగుతారు. సో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ద్వారా మనం విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలను అందజేయాలి. కాబట్టి ఒక సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన కలిగిన తర్వాత విశ్లేషించుకొని దాన్ని అనాలిసిస్ చేసి, ఇప్పుడు మనకున్నటువంటి ఈ డిజిటల్ టూల్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటి ద్వారా కొంత మనం రీసెర్చ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని తెలుసుకొని దాని ద్వారా స్టోరీస్ని మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. గతంలో పోలిస్తే ఇప్పటి జర్నలిజంలో వచ్చిన ముఖ్యమైన మార్పులు? గతంలో మనకి అందుబాటులో ఉన్నటువంటి మీడియా న్యూస్ పేపర్స్ అండ్ టెలివిజన్ అండ్ రేడియో. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పూర్తిగా ఈ జర్నలిజం యొక్క స్వరూపం మారిపోయిందని చెప్పచ్చండి. ఎలాగంటే కంప్లీట్గా మనకి డిజిటల్ యుగం నడుస్తుంది. ఇప్పుడు
ఈ డిజిటల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు న్యూస్ కన్జంప్షన్ అనేటువంటి విధానం మారింది. సో న్యూస్ని పూర్తిగా న్యూస్ కోసం పత్రికలు అలాగే టెలివిజన్ రేడియో మీద కాకుండా కంప్లీట్గా వాళ్ళ స్మార్ట్ ఫోన్ కానీ ఇంటర్నెట్ డేటాను బేస్ చేసుకొని వాళ్ళు న్యూస్ కన్జంప్షన్ అనేది చేస్తున్నారు, వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా న్యూస్ కల్చర్ కూడా మారిపోయిందండి. సో 24/7 మనకి న్యూస్ అందుబాటులోకి వస్తుంది. సో ఈ విధంగా డిజిటల్ మీడియా ఇప్పుడు పత్రికలు కూడా ఒకప్పుడు వార్తను అందించాలంటే ఒకరోజు మనకి ఈరోజు జరిగిన వార్త రేపటికి పత్రికల్లో చూసేవాళ్ళం. అలాగే టెలివిజన్లో అయితే మహా అయితే ఒక 2 నుంచి 3 అవర్స్లో మనం ఒక వార్తని చూడగలిగేవాళ్ళం. కానీ ఈ రోజున ఇప్పుడు రియల్ టైం న్యూస్ ఇప్పుడు జరిగితే విదిన్ 1 minute 2 minutesలో మనకి సమాచారం అనేటువంటిది అందుతుంది. సో ఈ ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి నేటి జర్నలిజంలో వచ్చినటువంటి మార్పుల్లో ముఖ్యమైనటువంటిది స్పీడ్ అనమాట. సో వార్తల్ని మనం ఎంత త్వరగా పంపిస్తున్నాం అనేది. సో వార్తల్ని సమాచారాన్ని ప్రసారం చేయడమే కాదండి, వార్తల్ని సేకరించడంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. సో వార్తల్ని సేకరించడానికి ఇప్పుడు మనకి ఏఐ టూల్స్ ఎక్కువగా ఉపయోగపడుతున్నాయండి జర్నలిస్టులకి. సో ఏఐ టూల్స్ని బేస్ చేసుకొని చాలా వార్తా సేకరణ చాలా సులభతరం అయిపోయింది. ఇదివరకు రోజుల్లో కొంత కష్టమైనప్పటికీ ఇప్పుడు చాలా కొంత సులభతరం అయిపోయింది. కాబట్టి అదేవిధంగా డిజిటల్ టెక్నాలజీ మనకి అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ద్వారా అంటే ప్రజల్లో ఇదివరకు ఇంటరాక్టివిటీ అనేటువంటి కాన్సెప్ట్ ఉండేది కాదండి. సో మనం ఒక న్యూస్ని చూసినాము, వినియోగించుకున్నాము, అంతవరకే ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసినటువంటి వార్తకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము, కామెంట్స్ చేస్తున్నాము, మనం దానికి కావాల్సినటువంటి స్పందనలు కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి ఇంటరాక్టివిటీ అనేది కూడా చాలా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చిందండి ఈ జర్నలిజం వృత్తికి సంబంధించినటువంటి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులకి ముఖ్యంగా డిజిటల్ స్కిల్స్ అనేటివి చాలా అవసరం అవుతుందండి. మరి మారినటువంటి ఈ ఏదైతే డిజిటల్ యుగంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులో కూడా చాలా వరకు అప్డేటెడ్ స్కిల్స్ రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ రంగంలో ఉన్న సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మెలకువలు, అలాగే వీటి మీద కూడా కొంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందండి. జర్నలిజం విద్యార్థులకు ప్రింట్ మీడియాలో రాణించాలంటే ఏ అవకాశాలు ఉంటాయి? మనకి ప్రింట్ మీడియా తీసుకుంటేనండి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, అలాగే పీరియాడికల్స్ ఉన్నాయండి. పత్రికల్లో ఈ రోజున ప్రతి న్యూస్ పేపర్ కూడా వాటికి ఆన్లైన్ ప్రెజెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేస్తున్నారండి. ప్రతి న్యూస్ పేపరు కూడా మీరు తీసుకుంటే రీజనల్ న్యూస్ పేపర్స్ అయినా, నేషనల్ న్యూస్ పేపర్స్ అయినా ఏవైనా సరే ఆన్లైన్ ప్రెజెన్స్ కూడా ఉంది. సో కాబట్టి ఈ ప్రాథమికంగా ఏ పేపర్లో అయినా పనిచేసేది రిపోర్టర్ స్థాయి నుంచి, ఫీల్డ్లో పనిచేస్తే కనుక రిపోర్టర్స్ ఉంటారండి. అలాగే మ్యాగజైన్కైనా కూడా మనకి రిపోర్టర్స్ ఉంటారు, అవసరమవుతుంది. తర్వాత సబ్ ఎడిటర్స్ అంటాము, కాపీ ఎడిటర్స్ అంటామండి. సో మనం సేకరించినటువంటి వార్తని సో ఆ పత్రిక యొక్క సరళికి తగినట్టుగా, శైలికి తగినట్టుగా దాన్ని ఆధునీకరించి ఆ శైలికి ఫిట్ అయ్యే విధంగా ఎడిట్ చేసుకొని దాన్ని నెక్స్ట్ లేఅవుట్ డిపార్ట్మెంట్కి పంపించాల్సి ఉంటుంది. సో దీనికోసం ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు అవసరమవుతారు. ఇక్కడ ఎడిటర్స్గా, సబ్ ఎడిటర్స్గా అంటే ఎంట్రీ లెవెల్ స్థాయి అయితే కనుక ఈ సబ్ ఎడిటర్స్గా అవకాశాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మీకు పీరియాడికల్స్లో కూడా కంటెంట్ రైటర్స్ కావాల్సిన అవసరం ఉంటుందండి. సో స్టోరీస్ని రాసేదానికి ముఖ్యంగా స్క్రిప్ట్ రైటర్స్ అని ఇలా అవసరమవుతుంటారు. అదేవిధంగా దీనిలో ప్రింట్ మీడియాలో తీసుకుంటే మీకు ఇప్పుడు ఆన్లైన్ ప్రజెన్స్ కోసం మల్టీమీడియా కంటెంట్ రైటర్స్ కూడా అవసరమవుతుంది. అంటే మల్టీమీడియా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒకే వార్తని వీడియోస్ అన్నీ అందించే విధంగా ఈ న్యూస్ పేపర్స్ కూడా రన్ అవుతున్నాయి. సో ప్రింట్ మీడియా తీసుకుంటే ఒకప్పుడు టెలివిజన్ వచ్చినప్పుడు ప్రింట్ మీడియా ఇక కనుమరుగవుతుంది అన్నారు. కానీ ఇప్పటికీ మనం ప్రింట్ మీడియా సస్టైన్ అవ్వగలుగుతుందంటే అది ఈ డిజిటల్ యూజర్స్ కోసం అడాప్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు కొత్తదనంతో ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఆ ప్రింట్ మీడియా రంగంలో కూడా విస్తృతమైనటువంటి అవకాశాలు ఈ జర్నలిజం విద్యార్థులకు ఉంటాయండి. మేడం, టెలివిజన్ రంగంలోకి వస్తే కొత్తగా చేరే జర్నలిజం విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? టెలివిజన్ రంగంలోనండి కెరీర్ని ప్రారంభించే రోజుల్లో మొదటగా స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి జాబ్స్ న్యూస్ రీడర్స్ కానీ, కొంత అవగాహన ఉన్నటువంటి పిల్లలకి, ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నటువంటి పిల్లలకి న్యూస్ ప్రజెంటర్స్గా ఇస్తారండి. అలాగే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్గా ఇస్తారు, ప్రోగ్రామ్ ప్రొడక్షన్ అసిస్టెంట్స్గా ఇస్తారండి. అలాగే వీడియో ఎడిటింగ్
వీడియోస్ కాస్త ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే కనుక వీడియో ఎడిటింగ్ అవకాశాలు ఉంటాయి. అలాగే గ్రాఫిక్స్ డిజైన్ చేసేటువంటి వాళ్ళకి గ్రాఫిక్స్ ఇవాళ రేపున అంతా కూడా డేటా మీద నడుస్తుందండి. ఇన్ఫోగ్రాఫిక్స్ అన్నీ టీవీలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత డేటా బేస్ చేసుకొని ఎక్కడైనా సరే వాస్తవాలను ఆధారంగా అంటే మనకి డేటా అనేది చాలా అవసరం. సో ఈ డేటాని విశ్లేషించడానికి కావాల్సినటువంటి ఎక్కువ అవకాశాలు టెలివిజన్లో కూడా ఏర్పడుతున్నాయండి. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్లో చాలా మీడియా రంగాలు ఉన్నాయి. అవి ఏంటో జర్నలిజం విద్యార్థుల కోసం వివరించగలరా? ప్రసార భారతి దగ్గర అండి మనకి చాలా మీడియా యూనిట్స్ ఉన్నాయండి. అందులో మొట్టమొదటిది దూరదర్శన్ బ్రాడ్కాస్టింగ్, పబ్లిక్ బ్రాడ్కాస్టర్ అంటాం మనం. అలాగే దాంతోపాటుగా ఆకాశవాణి, ఈ రెండు కూడా పబ్లిక్ బ్రాడ్కాస్టర్ సర్వీసెస్ అండి. దీంతో పాటుగా మన ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది ఉంది, సిబిసి ఉంది, ఫీల్డ్ పబ్లిసిటీ ఉంది, అవుట్రీచ్ ఎక్స్టెన్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఇక ఇన్ఫర్మేషన్ టు బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర మనకి పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ప్రతి స్టేట్లోనూ గవర్నమెంట్లోనూ మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయండి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ దగ్గర ఉన్నటువంటి అన్ని మీడియా యూనిట్స్లో కూడా జర్నలిజం విద్యార్థులకి అవకాశాలు ఉంటాయండి. రేడియో జర్నలిజంలోకి రావాలంటే వాళ్ళ కెరీర్ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? రేడియో జర్నలిజం ఇవాళ మనకి ఒక పబ్లిక్ బ్రాడ్కాస్టర్ తీసుకుంటే ఆకాశవాణి ఒకటి అందుబాటులో ఉందండి. ఆకాశవాణి ద్వారా ఎఫ్ఎం ఛానల్స్ కూడా మనకి వివిధ భారతీయ సర్వీసెస్ ఆకాశవాణి వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటుగా మనకి ఇప్పుడు ఎఫ్ఎం ఛానల్స్ కూడా విపరీతంగా రోజు రోజుకి పెరుగుతున్నాయి. దాంతోపాటు కమ్యూనిటీ రేడియో సర్వీసెస్, అలాగే ఇంకా మనకి క్యాంపస్ రేడియో అని కూడా మనకి కొన్ని సర్వీసెస్ ఉన్నాయండి. సో ఎఫ్ఎం ఎప్పుడైతే సర్వీసెస్ పెరిగినాయో రేడియోలో అవకాశాలు కూడా పెరిగినాయండి. సో ముఖ్యంగా రేడియో ప్రజెంటర్స్, న్యూస్ ప్రజెంటర్స్ తీసుకుంటే, అలాగే రేడియో జాకీస్ అని పిల్లలకి, ఇది యువతకి చాలా ఆకర్షణీయమైనటువంటి జాబ్స్ అండి. కొంత వాయిస్ మాడ్యులేషన్ చక్కగా చేయగలిగితే కనుక రేడియోలో మంచి అవకాశాలు ఉన్నాయండి పిల్లలకి. అదేవిధంగా పాడ్కాస్టింగ్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయండి. ఇప్పటి వరకు చెప్పినట్టు అంటే జర్నలిజంలో, మాస్ కమ్యూనికేషన్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్టూడియో సెటప్ ఉంది. విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళ నైపుణ్యాలను తీర్చిదిద్దుతున్నారు? ఇక్కడండి మనకి 2015లో మనకి రేడియో సెటప్ అనేది చేశారండి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో. అది మా విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉందండి. ఎందుకంటే ఒక ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది జర్నలిజం విద్యార్థులకి చాలా అవసరము. సో క్లాస్ రూమ్ టీచింగ్ కంటే మా స్టూడియోలో నేర్చుకున్న విషయాలే వాళ్ళకి కెరీర్లో చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయండి. దీని ద్వారా ఎవ్రీడే ప్రతి స్టూడెంటు అట్లీస్ట్ ఒక 5 minute న్యూస్ బులెటిన్ని వాళ్ళు ప్రజెంట్ చేయాల్సిన ఎక్సర్సైజ్ ఉంటుందండి. అలాగే విద్యార్థులు ఆ న్యూస్కి స్క్రిప్ట్ రాసుకునేటువంటి ఒక 1 week స్క్రిప్ట్ రాసేటువంటి ఒక బ్యాచ్ ఉంటారు. అలాగే న్యూస్ని రీడ్ చేసేటువంటి ఒక బ్యాచ్ ఉంటారు. అలా మేము బ్యాచ్ వైజ్ డివైడ్ చేసి పిల్లలకి న్యూస్ రీడింగు, అలాగే స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్, దాన్ని ఎడిట్ చేసేటువంటి సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉందండి. ఎడిట్ చేసి దాన్ని లైవ్ మాకు ఇవ్వాల్సిన బ్రాడ్కాస్ట్ చేసేటువంటి పూర్తి ప్రాసెస్ కూడా విద్యార్థుల చేత మేము చేయిస్తామండి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో అంటే 2024లో పిఎం ప్రణామ్ కార్యక్రమం ద్వారా మాకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కమ్యూనిటీ రేడియో సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. దానిలో ఒకటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జర్నలిజం డిపార్ట్మెంట్ కమ్యూనిటీ రేడియో సెలెక్ట్ అయింది. దాని ద్వారా మనకి రైతుల్లో ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమాలని మేము చేపడుతున్నామండి. తద్వారా మేము లాస్ట్ ఇయర్ 2024కి గాను 180 కార్యక్రమాలు మేము రేడియో టాక్స్ కానీ, రేడియో డిస్కషన్స్ కానీ, ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేశామండి. తద్వారా ఒక 15 kilometers రేడియస్లో ఉన్నటువంటి 24 గ్రామాలకి మేము ఈ ఇన్ఫర్మేషన్ రైతులకి అవగాహన కార్యక్రమాలు చేపట్టామండి. అదే ఈ సంవత్సరం 2025లో కూడా మాకు అదే ప్రోగ్రామ్ని మాకు ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఆ ప్రోగ్రామ్ని ఇంకా మేము కంటిన్యూ కూడా చేస్తున్నామండి. తద్వారా డిపార్ట్మెంట్ నుంచి కొంత కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నాం అనేటువంటి ఒక ఆనందం కూడా మాకు ఉందండి. ఈ రేడియో సెటప్ ఉండడం వల్ల మాకు ఈ ప్రాజెక్ట్ రావడం, దాని ద్వారా మాకు ఈ చేసే అవకాశం కలిగిందని అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. అందులో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఉన్న విద్యార్థులకు ఏపీఆర్ఓగా, డిపిఆర్ఓగా
నియామకాలు జరుగుతున్నాయి. ఆ నియామకాలలో భాగంగా విద్యార్థులకు అంటే ఏదన్నా పోటీ పరీక్షలకు రావడానికి, అందులో మెరుగుపరుచుకోవడానికి వాళ్ళకేమైనా ట్రైనింగ్‌లు ఇస్తున్నారా? అంటే విశ్వవిద్యాలయంలో మనకు ఒక మంచి లైబ్రరీ ఉందండి. అదేవిధంగా మేము ఈవినింగు పిల్లలకి కరెంట్ అఫైర్స్ మీద ఎక్స్ట్రా క్లాసెస్ కూడా నడుపుతున్నామండి. ఎవరికైతే ఇదివరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గ్రూప్ ఎగ్జామ్స్ కోసం సెపరేట్ క్లాసెస్ రన్ చేసేవాళ్ళండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళ కోసం సెపరేట్ క్లాసెస్ రన్ చేసేవాళ్ళండి. ఎక్స్పర్ట్స్‌ని బయట నుంచి పిలిపించి వాళ్ళకి లెక్చర్స్ ఇప్పించేవాళ్ళు. తద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ గ్రూప్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ పర్టికులర్ పబ్లిక్ రిలేషన్ మీరు అంటున్నట్టు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ద్వారా పర్టికులర్గా పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం మనం పర్టికులర్గా స్పెషల్ ట్రైనింగ్ అంటూ ఏమి ఇవ్వటం లేదండి. కాకపోతే ఈ గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కూడా ఒక ఆపర్చునిటీ ఉంది అని చెప్పి మోటివేట్ చేస్తామండి. స్కూల్స్ క్లాసెస్లో మోటివేట్ చేస్తుంటాము. దాని ప్రకారంగా కొంతమంది పిల్లలు మాకు లైబ్రరీలో కూర్చొని బుక్స్ అన్నీ కూడా మాకు రెఫరెన్స్ బుక్స్ చాలా బాగున్నాయండి. మంచి లైబ్రరీ ఉంది. సో మేము సజెస్ట్ చేస్తామండి, ఏ బుక్స్ చదవాలి ఏంటనేది సజెస్ట్ చేస్తాం. ఆ విధంగా వాళ్ళు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, అలాగే సబ్జెక్ట్ మీద 2 పేపర్స్ ఉంటాయి కాబట్టి వాటికి తగినట్టుగా వాళ్ళు ప్రిపరేషన్ అనేది అంటూ చేసుకుంటున్నారండి. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ అనంతరం పీహెచ్‌డీ ప్రవేశం ఎలా పొందాలి? జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చదివినటువంటి ఎనీ పీజీ గ్రాడ్యుయేట్ అండి, లైక్ పీజీ ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ ఏ విశ్వవిద్యాలయాలు అయితే ఆఫర్ చేస్తున్నాయో అన్ని చోట్ల పీహెచ్డీ ప్రోగ్రామ్స్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారండి. దీనిలో ఒక పీజీ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ పీహెచ్డీలో అడ్మిషన్ పొందటానికి 3 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి దేశవ్యాప్తంగా జరిగేటువంటి నెట్ ఎగ్జామ్ అండి, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటాము. దాని ద్వారా క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి లెక్చరర్షిప్కి క్వాలిఫై అయితే గనక అది మనకి దానిలో ఒక కేటగిరీ ఉంటుందండి. అంటే రీసెర్చ్ ఫెలోషిప్ వస్తుంది. అది కాకుండా దాంట్లో మిగిలినటువంటి విద్యార్థులు ఎవరైతే పాస్ అయి ఉంటారో, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయితే కనుక వాళ్ళకి పీహెచ్డీ అడ్మిషన్లో అవకాశం కల్పిస్తారండి త్రూ నెట్. సో రెండో పద్ధతి, ఎవ్రీ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆర్సెట్ రీసెర్చ్ సెట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుందండి. దానికి అప్లై చేసుకొని దానిలో క్వాలిఫై అయితే కనుక కౌన్సిలింగ్ ఉంటుంది. సో మనం కౌన్సిలింగ్కి అటెండ్ అయితే కౌన్సిలింగ్కి 40 మార్క్స్ ఉంటుంది, థియరీ రిటర్న్ ఎగ్జామ్కి 160 మార్క్స్ ఉంటుందండి. టోటల్గా మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఒకటి ప్రిపేర్ అవుతుంది. దాని ద్వారా మనకి నచ్చినటువంటి యూనివర్సిటీలో మనం చూస్ చేసుకొని రీసెర్చ్ అడ్మిషన్ ఏంటంటే పొందొచ్చండి. న్యూస్ కాకుండా ఎంటర్టైన్మెంట్ మీడియాలో కూడా అవకాశాలు ఉన్నాయి, వాటి గురించి చెప్పగలరా? ఎంటర్టైన్మెంట్ మీడియా తీసుకుంటే ముఖ్యంగా మనకి కనిపించేది ఫిల్మ్స్ అండి. సో ఫిల్మ్స్లో కూడా జర్నలిజం చదివినటువంటి విద్యార్థులకి విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మనకి ఫిల్మ్స్ అనేటువంటి రంగము ఎంటర్టైన్మెంట్ మీడియా డామినేట్ చేస్తుందండి. న్యూస్ మీడియా అని చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ మీడియాని మీరు ఎంటైర్ మీడియా సెక్టార్ తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ మీడియానే 60% పైన ఉందండి. సో దీనిలో కంప్లీట్గా టెక్నికల్ స్కిల్స్ అనేటువంటిది అవసరం అవుతుంది. ముఖ్యంగా దీనిలో స్టోరీ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్, అలాగే మనకి పోస్ట్ ప్రొడక్షన్లో దాంట్లో ఉన్నటువంటి ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉంటుందండి. అలాగే కంటెంట్ రైటర్స్, క్రియేటర్స్, కొంచెం సృజనాత్మక క్రియేటివ్ స్కిల్ ఉంటే గనక వాళ్ళకి ఫిల్మ్స్లో మంచి అవకాశాలు ఉన్నాయండి. అట్లాగే దీంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి గేమింగ్ ఇండస్ట్రీలో కూడా జర్నలిజం చదివినటువంటి విద్యార్థులకి ఒక అవగాహన ఉంటుంది. సో గేమింగ్ వరల్డ్లోకి కూడా వెళ్ళటానికి మంచి అవకాశాలు కూడా వస్తాయండి. సోషల్ మీడియాలో రాణించాలంటే అంటే జర్నలిస్టులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? సోషల్ మీడియాలో రాణించాలంటే అంటే ఇవాళ రేపున సోషల్ మీడియా ఇండిపెండెంట్ జర్నలిజంకి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పచ్చండి. సో ఎవరైనా కంటెంట్ని వాళ్ళు ఓన్ కంటెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా సోషల్ మీడియాలో ఏ విషయం అయినా కూడా కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదు. కాకపోతే ఆ కంటెంట్ మీద మనకి ఒక క్రెడిబిలిటీ అనేటువంటిది పెంచుకోగలిగితే సోషల్ మీడియా జర్నలిస్టులకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అవకాశాలు మెండుగా ఉంటాయండి. సో సోషల్ మీడియాలో క్రెడిబిలిటీ ఒకటి విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. సోషల్ మీడియాలో వార్త
ఈ రోజుల్లో మిస్ ఇన్ఫర్మేషన్ అలాగే ఫేక్ న్యూస్ అనేటువంటిది ఒక పెద్ద సవాళ్ళు విసురుతున్నటువంటి రోజులు ఇవి. సో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వార్తల్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఒక ఫ్యాక్ట్ చెకింగ్ అనేటువంటిది చాలా అవసరం అండి. ఆ ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ మీద పూర్తిగా ప్రాథమికంగా అనేటువంటి అవగాహన కల్పించుకోవాలి. ఆ టూల్స్ని ఎలా వాడాలి, ఏది వార్త కాదు అనేటువంటిది ఐడెంటిఫై చేసేటువంటి ఒక లక్షణం అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది తప్పకుండా. సో ఇలా కొంత గనక మనం ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ని ఉపయోగించే విధానం తెలుసుకుంటే సోషల్ మీడియాలో మంచి కంటెంట్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే స్టోరీస్ ఉన్నాయండి, డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిల్మ్స్, ఇలా మనకి రీల్స్ చేస్తున్నారు, వీడియోస్, షార్ట్ వీడియోస్, చాలా రకాలైనటువంటి కంటెంట్, లాట్ ఆఫ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నారండి. ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా ఎవరైనా కెరీర్ని కొనసాగించాలనుకుంటే సోషల్ మీడియా మంచి ప్లాట్ఫాము. అలాగే సోషల్ మీడియాలో కనుక మనం ఈ స్కిల్స్ కనుక నేర్చుకొని ఒక మంచి క్రెడిబుల్ పర్సన్ అనే క్రెడిబుల్ ఛానల్ అనేటువంటి ఒక నమ్మకం కనుక కల్పించుకోగలిగితే వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఇవాళ రేపున ఇన్ఫ్లుయెన్సర్స్ అని వింటున్నాము, అలాగే యూట్యూబర్స్. సో దానికి ఇప్పుడు యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కంటెంట్ ప్రజెంట్ చేసేస్తున్నారు, కానీ దాన్ని అది వాస్తవాలకు ఆధారంగా ఉందా లేదా అనేటువంటిది వాళ్ళకి తెలియదండి. అదే ఒక జర్నలిజంకి చదివినటువంటి ఒక విద్యార్థికి ఆ నైతికత ఆ ఇంటిగ్రిటీ, ఎథిక్స్ అనేటువంటి విలువలు ఇక్కడ నేర్చుకుంటారు. కాబట్టి దాన్ని ముఖ్యంగా వాళ్ళు అక్కడ పాటిస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకి కొంత క్రెడిబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా జర్నలిజంకి పిల్లలకి ఇక్కడ ఇది ఒక మంచి అవకాశం అవుతుంది. డేటా జర్నలిజం పైన ప్రాధాన్యం ఏమిటి? డేటా జర్నలిజం అంటే ముఖ్యంగా గణాంకాలను ఆధారంగా బేస్ చేసుకొని ఇచ్చేటువంటి జర్నలిజం. ఈ రోజుల్లో జర్నలిజం వృత్తి కంప్లీట్గా మనకి ఏఐ మీద ఆధారపడుతూ, అదేవిధంగా బిగ్ డేటా అంటే మనకి డేటా అనేటువంటిది ఒక విషయాన్ని ప్రజల్లో నమ్మకం కల్పించాలంటే గణాంకాలు బేస్ చేసుకొని ఉంటే ఆ యొక్క స్టోరీకి ఒక విశ్వసనీయత ఏర్పడుతుంది. సో డేటా జర్నలిజం అనేటువంటి దాంట్లో మనకి కొన్ని డేటాని అంటే సంక్లిష్టమైనటువంటి అంశాలు ఉంటాయండి. దాన్ని సింప్లిఫై చేయడానికి, సరళీకరించడానికి డేటా జర్నలిజం అనేది ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు. సో అలా డేటా జర్నలిజంలో మీకు ముఖ్యమైనటువంటిది ఈ గ్రాఫిక్స్. సో ఒక సాధారణ పౌరుడికి ఒక విషయము ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఒక డేటాని విశ్లేషించడానికి ఈ ఏఐ టూల్స్ ఉపయోగించుకుంటాం. గ్రాఫిక్స్ కానీ, ఇన్ఫోగ్రాఫిక్స్ కానీ, ఇమేజెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా డేటాని బేస్ చేసుకొని ఇవి తయారు చేస్తున్నారండి. సో ఈ విధంగా ఒక పెద్ద అంశం, ఏదైనా ఒక బిగ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్ని సరళీకరించి సాధారణ పౌరుడికి అర్థమయ్యే విధంగా విశ్లేషణాత్మకంగా అందించగలిగేటువంటి ఒక మంచి కొత్తగా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నటువంటిది ఈ డేటా జర్నలిజం అండి. నేటి ఆధునిక ప్రపంచంలో కార్పొరేట్ రంగంలో కూడా కమ్యూనికేషన్ ఉంది. అక్కడ ఏమైనా జర్నలిజం విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయా? కార్పొరేట్ కమ్యూనికేషన్ అంటే ఒక రకంగా పబ్లిక్ రిలేషన్స్లో అది ఒక భాగం అని చెప్పచ్చండి. అయితే ముఖ్యంగా ఈ జర్నలిజం విద్యార్థులు ఈ 2 years టైంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనే దాని మీద కొంత ఫోకస్ చేస్తాం. కాబట్టి కార్పొరేట్ ప్రపంచంలో ముఖ్యంగా బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది, బ్రాండ్ ప్రమోషన్ అనేటువంటి దాని మీద పనిచేస్తూ ఉండాలి. సో కార్పొరేట్ కమ్యూనికేషన్లో ముఖ్యమైనటువంటిది వాళ్ళ యొక్క పబ్లిక్ని రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఆల్ స్టేక్ హోల్డర్స్ అని అంటాం కదా మనం. సో అట్లా కార్పొరేట్ ఇమేజ్ని పెంచడంలో జర్నలిస్టులకి ఒక ప్రాథమికమైనటువంటి నైపుణ్యం ఉంటుంది. జర్నలిజం చదివిన విద్యార్థులకి కంటెంట్ రైటింగ్ స్కిల్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఇన్స్టిట్యూషనల్ ప్రమోషన్ కోసం కావాల్సినటువంటి కంటెంట్ని ప్రిపరేషన్లో కానీ, కంటెంట్ని డెవలప్ చేయడంలో కానీ, ఆ క్రియేట్ చేయడంలో కానీ ఈ యొక్క నైపుణ్యం ఉపయోగపడుతుందండి. ఆ విధంగా కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగంలో జర్నలిజం వాళ్ళకు కూడా అవకాశాలు డెఫినెట్గా ఉంటాయండి. పబ్లిక్ రిలేషన్ PR ఎంతవరకు లాభదాయకం? పబ్లిక్ రిలేషన్స్ అనేటువంటి ఒక ప్లాట్ఫాము లాభదాయకంగా చూస్తే కనుక ఫస్ట్ అది గవర్నమెంట్ సెక్టార్లో ఉండదు, అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉందండి.
గవర్నమెంట్ సెక్టర్లో తీసుకుంటే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లో మనకి ఈ పిఆర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటాయి. అది కొంతవరకు ఉద్యోగ భద్రత ఉంటుందండి. అలాగే జీతం సంబంధించి ఎంట్రీ లెవెల్లో మనకి ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగాలతో పోల్చినప్పుడు కొంత తక్కువగా ఉంటుంది. కానీ ఒక కంటిన్యూస్గా మనం పబ్లిక్ తోటి అనుసంధానమై ఉంటాం. అంటే సమాజంలో ఏం జరుగుతుందో ఎవ్రీ డే మనం ప్రతి విషయాన్ని కూడా మనం ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్లో మనం ప్రతిదీ కూడా సమాజం గురించి చదువుతుంటాం. అదేవిధంగా జరుగుతున్నది గవర్నమెంట్ నుంచి సంబంధించిన పాలసీసు, ప్రోగ్రామ్సు, అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అన్ని ప్రజలకు అందాల్సిన స్కీమ్స్, ఇవన్నీ కూడా ప్రజలకి అనుసంధానం చేసేదే పబ్లిక్ రిలేషన్స్. కాబట్టి ఉద్యోగ భద్రతతో పాటుగా మనకి ఈ ఒక తృప్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇంకా ప్రైవేట్ రంగంలో తీసుకుంటే పబ్లిక్ రిలేషన్స్కి కొంత చాలా స్కోప్ ఉంది కానివ్వండి. అలా కానీ పబ్లిక్ రిలేషన్స్ని కొంతవరకు అంత ఆప్టిమమ్ లెవెల్లో ఉపయోగించుకోవటం లేదండి ప్రైవేట్ లెవెల్లో. జస్ట్ వాళ్ళు ఈ ప్రెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడము, లేకపోతే ప్రెస్ రిలీజ్ చేయటము, ఈ పనుల వరకే పరిమితం చేస్తున్నారు. బట్ మీరు ఒక బిగ్ కార్పొరేషన్స్ తీసుకుంటే కనుక లైక్ ఐటీసీ కానీ, ఓఎన్జీసీ ఇలాంటివి తీసుకుంటే అక్కడ పిఆర్ డిపార్ట్మెంట్ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ పిఆర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. పిల్లల్లో కొంత కనుక మంచి రైటింగ్, లాంగ్వేజ్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే కనుక అలా కార్పొరేట్ సెక్టార్లో పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో కూడా మంచి అవకాశాలు ఉంటాయండి. అది మంచి లాభదాయకమైనటువంటి ఉద్యోగం అనే చెప్పాలి. సోషల్ మీడియా చూస్తే మనకు ప్రధానంగా ట్విట్టర్, అలాగే యూట్యూబ్, మనకు ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి మేడం. ఇందులో వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ చేసి టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవాలనుకుంటాం. అవి అవసరమా? ఖచ్చితంగా అండి. సోషల్ మీడియాలో కానీ మీకు టేక్ ఎనీ సోషల్ మీడియా అండి, ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ట్విట్టర్, ఏదైనా సరే కంటెంట్ని మనం చాలా షార్ప్గా చెప్పాల్సి ఉంటుందండి. సో ఈ రోజున వీడియోస్, హాఫ్ అన్ అవర్ వీడియోస్, 30 minutes వీడియోస్ని ఎవరు చూడట్లేదండి, షార్ట్ వీడియోస్ని. అదేవిధంగా మనం ఎక్కువ మంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మీరు తీసుకుంటే ఇండియాలో 70% ఇంటర్నెట్ వాడుతున్నారండి. 70%, 90% స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారండి. సో వీళ్ళందరూ కూడా దాని ద్వారా చాలా డేటా అనేటువంటిది కన్జ్యూమ్ చేస్తున్నారు. సో మరి ఈ డేటాని క్రియేట్ చేసేది ఎవరు? సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు, ఎక్కువ షేర్ చేసుకుంటున్నారు, విషయాన్ని ఎక్కువగా తెలుసుకుంటున్నారు, న్యూస్ కూడా అలాగే సేకరించుకుంటున్నారు. సో ఈ సోషల్ మీడియాలో కంటెంట్ మనం చూడాలి అంటే రీడర్స్ని మనం అట్రాక్ట్ చేయాలి అంటే చాలా అట్రాక్టివ్గా ఉండాలి. హెడ్లైన్స్ కానివ్వండి, అలాగే మనం ఇచ్చేటువంటి గ్లిమ్స్ అంటాం మనం. సో అంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో విదిన్ 5 secondsలో మనం చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని మనం ఇవ్వాలి అంటే డెఫినెట్గా క్రియేటివ్ స్కిల్ అవసరం అండి, మంచి రైటింగ్ స్కిల్ ఉండాలండి. అలాగే ఇప్పుడున్నటువంటి మల్టీమీడియా, సోషల్ మీడియా అంటే కంప్లీట్గా మల్టీమీడియా మీద నడుస్తుందండి. అంటే మనం ఒక చెప్పాల్సినటువంటి విషయాన్ని టెక్స్ట్, వీడియోస్, ఆడియో అన్ని విధాలుగా ఫార్మాట్స్లో ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరం అవుతుందండి. ఫీల్డ్ జర్నలిజంలో ఎదురయ్యే సవాళ్ళు ఏంటి మేడం? ఫీల్డ్ జర్నలిజంలో ముఖ్యంగా తీసుకుంటేనండి మనకి కొంత ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుందండి. ప్రయాణాల్లో కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఆ లోకల్ కమ్యూనిటీ నుంచి కొన్నిసార్లు మనకి యాక్సెప్టెన్స్ దొరకదండి. అలాగే కొన్నిసార్లు లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ వస్తుందండి ఫీల్డ్లోను. లోకల్ కమ్యూనిటీ వాళ్ళతో యొక్క కల్చర్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో అలాగే వాళ్ళతో ఆ నేటివిటీలో మనం అడాప్ట్ అవ్వాలి. లేకపోతే మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. సో అదేవిధంగా ఫీల్డ్ జర్నలిజం అంటే మనకు ఎప్పుడు ట్రావెల్ చేసేటువంటి అవకాశాలు అందరికీ అన్నిసార్లు ఉండకపోవచ్చు. సో దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉంటే ఫీల్డ్ జర్నలిజంలో రిపోర్టింగ్ మనం తీసుకోవచ్చు. ఎవరికైతే రూరల్ ఏరియాస్కి కానీ, లోకల్ ఏరియాస్కి కానీ, ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే మీరు వార్ టైం. సో వార్ రిపోర్టింగ్ అనేది ఒక కత్తి మీద సాము లాంటిదండి. సో ఇలాంటి ప్రమాదాలు కొన్ని ఇప్పుడు బార్డర్లో ఉంటుందండి. సో బార్డర్లో ఆ ఏరియాలో మనం కనుక రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా మనకి లైక్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు, న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు అలాంటి చోట ఫీల్డ్ రిపోర్టింగ్ చేయడం అనేటువంటిది కొంత క్లిష్టతరంగానే అనిపిస్తుందండి ఖచ్చితంగా. కానీ దాని నుంచి అధిగమించాలంటే ముందుగా ఆ జర్నలిస్ట్ ప్రిపేర్ అయి ఉండాలండి. ప్రిపేర్ అయి ఉంటే ఆ ప్రమాదాల నుంచి మనం కొంత ఉపశమనం పొందవచ్చు.
జర్నలిజం చదువుకునే విద్యార్థులకు ఏ విషయాలు ముందుగా తెలియజేయాలనుకుంటున్నారు? సో ఇప్పుడు అంటే జర్నలిజంలో ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులకి ఒకసారి వాళ్ళు జర్నలిజంలోకి ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా మేము ఎవ్రీడే ఒక న్యూస్ పేపర్ చదవమని చెప్తామండి. సో న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి జర్నలిజం విద్యార్థి అలవాటు చేసుకోవాలండి. అది ఒక అలవాటుగా మారాలి. దాంతో పాటుగా మనకి ఒక నైతికత అనేటువంటిది ఏర్పరచుకోవాలి. సో నైతికత అంటే విషయాన్ని సూటిగా, ట్రాన్స్పరెంట్గా, అక్యురేట్గా చెప్పగలిగేటువంటి ఒక విధానం. సో అలాంటి స్కిల్స్ ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్కి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ బేసిక్గా స్టూడెంట్స్ క్లాస్ రూమ్ వరకు ఉన్నప్పటి వరకు వాళ్ళకి డిజిటల్ స్కిల్స్, ఇలాంటి టెక్నికల్ స్కిల్స్ అంతగా నేర్చుకునే అవకాశం ఉండదు కాబట్టి రైటింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయమని చెప్తామండి. సో రైటింగ్ స్కిల్స్తో పాటుగా బేసిక్ వాళ్ళకి కొంచెం రీడింగ్ స్కిల్ కూడా మనకి రావాలండి. ఒక విషయాన్ని విశ్లేషించాలంటే ముందు కంటెంట్ని థరోగా చదువుకోవాలి. సో కాబట్టి కంటెంట్ని న్యూస్ పేపర్ చదవడము, అలాగే ఒక న్యూస్ని అనాలిసిస్ చేయటము, ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ ఎక్సర్సైజ్ అలాగా పార్టిసిపేట్ చేయాలి. ఆ విధంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుందండి. సో ఈ తర్వాత ఈ కోర్స్ చదివేటప్పుడు ఏ విధంగా అయితే క్లాస్ రూమ్లో ఇవి నేర్చుకుంటారో, తర్వాత ఇంటర్న్షిప్లో కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు కొంచెం ఫోకస్ పెట్టాలండి. సో ఒక ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఫీల్డ్లో ఉన్నటువంటి మొత్తం అసలు ప్రాసెస్, న్యూస్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు అక్కడ చూస్తారు. కాబట్టి ఇక్కడేమో రైటింగ్ స్కిల్ నేర్చుకుంటారు, అక్కడ చూసిన తర్వాత మొత్తం వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. సో దాన్ని పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత రాయడం మొదలెట్టాలంటే ముందు ఇక్కడ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఆ ప్రాక్టీస్ ఇక్కడ చేయమంటాం మేము. సో ఆ విధంగా పిల్లలకి ఒక డెడికేషన్ ఉండాలి. ఈ డెడికేషన్ తోటి కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టడంతో కొంత స్కిల్ క్లాస్ రూమ్లో నేర్చుకుంటారండి. అలాగే ఇంటర్న్షిప్ ద్వారా కొంత స్కిల్ నేర్చుకుంటారు. సో తద్వారా వాళ్ళకి ఇమీడియట్గా కోర్స్ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయండి. జర్నలిజం రంగంలో నైతిక విలువల ప్రాధాన్యత ఎంత? ఇందాక చెప్పినట్టుగా అసలు జర్నలిజంకి ముఖ్యంగా ప్రధానంగా కావాల్సింది నైతికత అండి. ఎందుకంటే ఈ రోజున మనకి ఇండియాలో తీసుకుంటే 900 పైన ఛానల్స్ ఉన్నాయండి. అలాగే 2024 మధ్య మీరు గమనిస్తే 60,000 న్యూస్ పేపర్స్ పబ్లికేషన్స్ ఉన్నటువంటి రోజులు ఈ రోజున 1.5 lakh పబ్లికేషన్స్ ఉన్నాయండి. సో అంటే ఈ మీడియా యొక్క విస్తృతి విపరీతంగా పెరుగుతోంది. సో నెంబర్ ఆఫ్ ఛానల్స్ పెరుగుతున్నాయి, 24/7 కల్చర్ వచ్చింది. సో మనం ఇలాంటి పరిస్థితుల్లో ఒక వార్తని ప్రజలకి డిఫరెంట్ ఛానల్స్ ఒక రకమైనటువంటి వార్తలను అందజేస్తున్నాయి. సో కానీ జర్నలిస్టులకు ప్రధానంగా ప్రతివారు చెప్తున్నది ఏంటంటే నైతిక విలువలతో కూడిన జర్నలిజం కావాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చేటువంటి వార్తకి ప్రాథమికంగా వాస్తవాలని ఆధారంగా చేసుకొని వాస్తవాలు ఎలా ఉన్నాయో అలా మనకి అన్బయాస్డ్గా విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే ట్రాన్స్పరెన్సీ ఒకటి మెయింటైన్ చేయాలండి, యాక్యురసీ ఒకటి మెయింటైన్ చేయాలండి. సో కాబట్టి ఈ విధమైనటువంటి వార్తని అందించగలిగినప్పుడు అంటే మనము చెప్తామండి, సో ప్రెస్ ఈజ్ ద 4th estate అంటాం. అంటే ప్రజాస్వామ్యానికి ప్రెస్ అనేటువంటిది ఒక మూలస్తంభం లాగంటిది. సో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనంటే మనకి ఖచ్చితంగా మీడియా అనేటువంటిది అవసరమవుతుంది. సో ఈ ప్రెస్సులో నైతికత లేకపోతే సో ప్రజాస్వామ్యంకే ప్రమాదం. కాబట్టి నైతికత కలిగినటువంటి జర్నలిజం కోసమే ప్రతి విద్యార్థి తయారవ్వాలనేది నా ఉద్దేశం అండి. ఫేక్ న్యూస్ సవాళ్ళను మనం ఎలా ఎదుర్కోవాలి? ఫేక్ న్యూస్ అనేటువంటిది మనం ముఖ్యంగా చూస్తేనండి, కరోనా టైంలో ఎక్కువగా మనం డిజిటల్ న్యూస్ కోసం డిజిటల్ న్యూస్ చూడటం అనేటువంటిది ఎక్కువగా వినియోగం జరిగిందండి. ఆ టైంలో ఎక్కువ మిస్ఇన్ఫర్మేషన్ అనేటువంటి కాన్సెప్ట్ అందరూ చూసాము. సో మిస్ఇన్ఫర్మేషను, ఫేక్ న్యూసు ఇవన్నీ కూడా మొదట్లో జర్నలిస్ట్కి ఒక పెద్ద సవాల్లాగానే
చూసారండి. సో ఏది వార్త, ఏది వార్త కాదు. సో విపరీతమైనటువంటి సోషల్ మీడియా కన్జంప్షన్ వచ్చిన తర్వాత ఎవరో ఏదో కంటెంట్ ఎక్కడో షేర్ చేస్తున్నారు. కానీ అది ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేటువంటిది ఐడెంటిఫై చేయగలిగినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రోజున సోషల్ మీడియా ద్వారా కూడా చాలా వరకు వార్తా సేకరణ అనేటువంటిది మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రాథమికంగా ఈ మధ్య కాలంలో ప్రతి జర్నలిస్టు కూడా ఈ ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ మీద కొంత ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. జర్నలిస్టులు అందరికీ కూడా దాని మీద ప్రాథమిక అవగాహన కూడా ఏర్పడింది. ఇప్పుడు మనం చూసిన డీప్ ఫేక్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ వచ్చిన తర్వాత, ఏఐ టూల్స్ వినియోగం పెరిగిన తర్వాత మనకి జర్నలిస్టులకు కూడా ఈ ఏఐ మీద కంటిన్యూస్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రతి న్యూస్ పేపర్ ఆర్గనైజేషన్స్, ప్రతి ఛానల్ వాళ్ళు కూడా అందజేస్తున్నారండి. సో ఈ ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ అనేటువంటివి ఖచ్చితంగా అవసరమవుతున్నాయి. ఈ ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ ద్వారా ఈజీగానే పిక్చరు కానీ టెక్స్ట్ కానీ ఏది మనకి రియల్ న్యూస్ అనేటువంటిది ఐడెంటిఫై చేయగలుగుతున్నారండి. రానున్న రోజుల్లో జర్నలిజం ఏ విధంగా మారబోతుంది? జర్నలిజంలో ఫ్యూచర్లో ఇప్పటివరకే చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందండి. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీలో వచ్చినటువంటి చేంజెస్ వల్ల కంప్లీట్గా జర్నలిజం అనే ప్రొఫెషన్ డిజిటలైజ్డ్ అయిపోయిందండి. అయితే ఈ డిజిటలైజేషన్లో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో మెరిట్స్ కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా డేటా జర్నలిజం అనే కొత్త కాన్సెప్టు, ఏఐ టూల్స్ వాడకం పెరిగిపోయింది, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. సో చాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా మనం ప్రతి ఒక్క ఛానళ్ళు, న్యూస్ పేపర్ వాళ్ళు కానీ సోషల్ మీడియా ప్రజెన్స్ కూడా ఉండాల్సిన తప్పని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అదేవిధంగా ఫ్రీలాన్సింగ్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్కి ఎక్కువగా పరిధి పెరుగుతోందండి. సో రానున్న కాలంలో డిజిటల్ టెక్నాలజీలో వచ్చేటువంటి చేంజెస్కి అనుగుణంగా ప్రతి ఒక్క మీడియా ఆర్గనైజేషన్ కూడా మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ఆ విధంగా మనకి ప్రజలకి ఇప్పుడు ఎంత స్పీడ్గా వార్తలు అందజేస్తున్నామో ఇంతకంటే ఇంకా షార్ట్ టైంలో మనం వార్తలు అందజేసేటువంటి రోజులు కూడా రాబోతున్నాయి. సో ఏఐ టూల్స్ వాడకం పెరుగుతుంది, ఫేక్ న్యూస్ యొక్క సవాళ్ళు పెరుగుతున్నాయి. సో రానున్న కాలంలో ఇవన్నీ కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయండి. మనం ఇంకా ధీటుగా ఏఐ టూల్స్ని తీసుకురావచ్చు, ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ని తీసుకురావచ్చు. అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ మనం ఈ రోజున మనకి సోషల్ మీడియా కంటెంట్ మీద సెన్సార్షిప్ లేదండి ఇప్పటి వరకును. అంటే మానిటరింగ్ చెక్ అనేటువంటి లేదు. ఫ్యూచర్లో తప్పకుండా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా మనకి దీని మీద ఒక సైబర్ లాస్ కానీ, రూల్స్ కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రూల్స్ కానీ, కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయి. సో వాటికి అన్నిటికీ కూడా అనుగుణంగా విద్యార్థులు ఇప్పటి నుంచే ఆ స్కిల్స్ మీద తర్ఫీదు పొందితే చాలా ఈజీగా ఆ కెరీర్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందండి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భాషా నైపుణ్యం చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ. ఆ వివరాలు తెలియజేయగలరా? జర్నలిజంలో భాష అనేటువంటిది అంతర్భాగం అండి. గ్రామీణ విద్యార్థులతో పాటుగా ప్రతి జర్నలిజం విద్యార్థికి కూడా ఒక లాంగ్వేజ్ స్కిల్ అనేటువంటిది తప్పనిసరి. ఈ రోజుల్లో విద్యార్థుల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు ఉండటం లేదు, అలాగని తెలుగు లాంగ్వేజ్ మీద పట్టు ఉండటం లేదు. సో ఖచ్చితంగా విద్యార్థులు లాంగ్వేజ్ మీద ఎవరికైతే ఆసక్తి ఉంటుందో అలాంటి వాళ్ళకి విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మనకు నేషనల్ మీడియాలో తీసుకుంటే బీబీసీ కానివ్వండి, అలాగే ఆజ్ తక్, ఎన్డీటీవీ, అలాగే సిఎన్ఎన్ కానీ, టీవీ న్యూస్ 18 కానీ, సో ఇలాంటి మీరు పెద్ద పెద్ద ఛానల్స్ నేషనల్ లెవెల్ మీడియాలో వర్క్ ఉద్యోగం సాధించాలి అని ఆసక్తి ఉన్న విద్యార్థులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు అవసరం, అత్యవసరం కూడా. అలాగే మీకు మన సౌత్ ఇండియా నుంచి ఉన్నటువంటి విద్యార్థులకి హిందీ లాంగ్వేజ్ ప్రాబ్లంగా ఉంటుంది. సో మేము ఈ విధంగా ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా తీసుకొచ్చినటువంటి మార్పుల్లో విద్యార్థుల్లో లాంగ్వేజ్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అని, అంటే ఇంగ్లీష్ జర్నలిజము, హిందీ జర్నలిజము అనేటువంటి ఆఫర్స్ అనేటువంటి స్పెషల్ ఎలెక్టివ్ పేపర్స్ లాగా మేము ఇంట్రడ్యూస్ చేయటము. సో విద్యార్థుల్లో ఏ లాంగ్వేజ్ మీద ఆసక్తి ఉందో వాళ్ళు ఆ లాంగ్వేజ్ పేపర్ని
తీసుకుంటే చూస్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఆ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా పెంపొందించుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళకి నచ్చినటువంటి నేషనల్ మీడియాలో వెళ్తే, ఎందుకంటే నేషనల్ మీడియాలో మనకి కొంత జీతం చాలా మంచి జీతము వాళ్ళు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి లోకల్ ఛానల్స్ కానివ్వండి, లోకల్ మీడియాతో పోలిస్తే నేషనల్ మీడియాలో పెద్ద మీడియా ఆర్గనైజేషన్లో మంచి అవకాశాలు ఉంటాయండి. సో ఆ విధంగా లాంగ్వేజ్ అనేటువంటిది కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న ఒక మంచి ఛానల్లో ఒక ఐడెంటిటీ, ఒక మంచి జర్నలిస్ట్గా పేరు సంపాదించాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా లాంగ్వేజ్ స్కిల్స్ అనేటువంటిది ఉండాలి. ప్రతి జర్నలిస్ట్కి ఉండాలనేది నా అభిప్రాయం అండి. గ్రామీణ వార్తలకు ప్రాధాన్యం ఎందుకు అవసరం? గ్రామీణ వార్తలు అసలు భారతదేశంకి పునాది గ్రామాలు. సో గ్రామాల్లోనే మనకి ఇప్పటికీ ఇంకా 60% జనాభా గ్రామాల్లో ఉంటున్నారు. మరి అలాంటప్పుడు వారి యొక్క సమస్యలు, గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు, అలాగే ముఖ్యంగా మన దేశం వ్యవసాయ ఆధారిత దేశము. మరి ఫామ్ రిపోర్టింగ్ అనేటువంటిది మనం ఎక్కడా చూడట్లేదు. సో ఈ రోజున మనం వ్యవసాయం మీద ఎక్కువగా ఫోకస్, ముఖ్యంగా ప్రభుత్వం వ్యవసాయం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే వ్యవసాయం లేకపోతే దేశం ముందుకెళ్ళదు. కాబట్టి ఈ రోజుల్లో ఎరువుల వినియోగం పెరిగిపోయింది, మరి పెస్టిసైడ్స్ వినియోగం పెరిగిపోయింది. రానున్న కాలంలో ఈ ఎక్కువగా ఎరువుల వినియోగం కావచ్చు, కెమికల్స్ యూసేజ్ ఎక్కువ కావచ్చు. సో ఈ విధమైనటువంటి వాడకం వల్ల ప్రజల్లో విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనారోగ్యం గురవుతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి కెమికల్ యూసేజ్ వల్ల. సో మరి ఇది రైతులకి అవగాహన కల్పించాలి. అంటే గ్రామీణ వార్తల ద్వారా రైతులకి అవగాహన కల్పించాలి. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి గ్రామీణ వార్తలు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం ప్రైవేట్ మీడియా తీసుకుంటే ప్రైవేట్ మీడియాకి కొంత అటెన్షన్ కావాలి. సో వాళ్ళకి టీఆర్పీ మీద పనిచేస్తుంటారు, సెన్సేషనల్ కోసం పనిచేస్తుంటారు. అదే ప్రభుత్వ మీడియా సంస్థలు, దూరదర్శన్ కానివ్వండి, అలాగే ఆల్ ఇండియా రేడియో కానివ్వండి, ఎక్కువ భాగం గ్రామీణ వార్తలకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనం ప్రభుత్వ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకి గ్రామీణ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అదొకటి క్రమశిక్షణ ఒకటి అలవడుతుందండి. అక్కడ నైతికమైనటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి దృష్టి ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి సామాజిక బాధ్యత పెరుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వ మీడియా సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి గ్రామీణ వాతావరణంలో పనిచేసేటువంటి అవకాశాలు కలుగుతాయి. ఆ విధంగా వాళ్ళు ఆ సమస్యల మీద మాట్లాడేటువంటి ఆ వార్తల ద్వారా ఆ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి వెసులుబాటు ఉంటుందండి. ఇంతవరకు జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ చదువుకోవడం వల్ల ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ మరియు ప్రైవేట్ మీడియా సంస్థల్లో? పోటీ ప్రపంచంలో జర్నలిజం రంగం ఏ విధంగా దూసుకుపోతుంది? సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, కార్పొరేట్ కమ్యూనికేషన్ వంటి రంగాల్లో యువతకు ఎలాంటి విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి? తదితర విషయాలను జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె జ్యోతిర్మయి గారు మనకు ఇంతవరకు వివరించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. నేను ధర్మానాయక్. వచ్చే వారం కార్యక్రమంలో కలుద్దాం.